యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 59 బంతుల్లో సెంచరీ బాదడంతో ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ మరో సునాయాస విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబై నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 18.4 ఓవర్లోనే ఛేదించి 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జైస్వాల్ అజేయ సెంచరీతో పాటు జాస్ బట్లర్ 35 పరుగులు, అలాగే సంజు శాంసన్ 38 పరుగులు చేశారు. ముంబై బౌలర్లో స్పిన్నర్ పీయూష్ చావ్లాకు మాత్రమే ఒక వికెట్ పడింది. మిగతా బౌలర్లు మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. దీంతో జైపూర్లోని సువాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్పై విజయం సాధించాలనుకున్న ముంబై ఇండియన్స్కు మరోసారి నిరాశ ఎదురైంది. 2012 నుంచి జైపూర్లో రాజస్థాన్ని ముంబై ఇండియన్స్ ఓడించలేకపోయింది. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ 64 పరుగులు, నెహల్ వధేరా 49 పరుగులతో రాణించారు. ఇక ముంబైకి ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. మొదటి 8 ఓవర్లోనే ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయింది. ట్రెంట్ బౌల్డ్ దాటికి రోహిత్ శర్మ రూపంలో తొలి ఓవర్లోనే వికెట్ పడింది. ఆ మ్యాచ్లో సందీప్ శర్మ 5 వికెట్లతో చెలరేగాడు. బౌల్డ్కి 2, అవేష్ ఖాన్, చాహల్కు చెరో వికెట్ పడింది. ఈ మ్యాచ్లో ఐపీఎల్ 200వ వికెట్ మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్లోని సెంచరీ ద్వారా ఐపీఎల్లో అతి పిన్న వయసులోనే 2 సెంచరీలు బాధిన ఆటగాడిగా యశస్వి జైస్వాల్ నిలిచాడు. 29 ఏళ్ల నిండక ముందే ఈ ఫీట్ని అతను సాధించాడు. కాగా ముంబైపై మ్యాచ్లో 59 బంతుల్లోనే జైస్వాల్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొని 104 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 7 సిక్స్లు 9 ఫోర్లు ఉన్నాయి.